టు R9 టీవీ స్పెషల్ న్యూస్. నేను నీరజ. అటోకాలు ఇటోకాలు వేస్తానంటే కుదరదు. సోషల్ మీడియా డ్రామాలు ఇక్కడ పనిచేయం. అందరూ పార్టీ లైన్కు కట్టుబడి పనిచేయాల్సిందే. కాదు కూడదు అంటే సిట్టింగ్లకు సీట్లు ఇవ్వను అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ మినహా అన్ని స్థాయిల కమిటీలు రద్దు చేస్తున్నామన్నారు. త్వరలో కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తామని, ఆ బాధ్యత కేటీఆర్ చూస్తారని వెల్లడించారు కేసీఆర్. పార్టీ నేతలు ఎమ్మెల్యేలు పార్టీ లైన్కు కట్టుబడి ఉండాల్సిందేనని, ఇతర పార్టీల వైపు చూస్తూ అటోకాలు ఇటోకాలు అన్న చందంగా వ్యవహరించవద్దని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పార్టీలో ఉండదలుచుకుంటే ఉండండి, లేదంటే మీకు నచ్చిన పార్టీలోకి వెళ్ళండి. అంతేకాని అటోకాలు ఇటోకాలు వేస్తామంటే కుదరదు. సోషల్ మీడియాలో మీరు వేసే డ్రామాలు ఇక్కడ పనిచేయవు. పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేయండి. ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే ఇకపై మీ ఆటలు సాగవని ఘాటుగా హెచ్చరించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్ లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ ముఖ్యులతో కేసీఆర్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ పటిష్టతను చేపట్టాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఫిరాయింపులపై కొందరు పార్టీ ఎమ్మెల్యేల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటే ఉండండి, లేకపోతే వెళ్లిపోండి. కప్పదాటు వ్యవహారాల్ని సహించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ లైన్లో పనిచేయకపోతే సిట్టింగ్లకు కూడా సీట్లు ఇచ్చేది లేదు. మీ నియోజకవర్గాల పరిధిలో మరొకరికి టికెట్ ఇస్తా జాగ్రత్త అని చెప్పినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇతర పార్టీల అధినేతల్ని కలుసుకొని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న కొందరు బీఆర్ఎస్ నేతలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. కాగా పార్టీ బలోపేతానికి కేసీఆర్ పలు నిర్ణయాలు ఈ సమావేశంలో ప్రకటించారు. రాష్ట్ర స్థాయి కమిటీ తప్ప ఇతర అన్ని స్థాయిల కమిటీలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. వాటి స్థానంలో కొత్త కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో కొత్త కమిటీల ఏర్పాటు ప్రక్రియ జరగాలని ఆదేశించారు. ఎల్లవేళలా తెలంగాణకు రక్షణ కవచంలా పనిచేసే ఉత్సాహం, పార్టీకి విధేయత ఉండే క్యాడర్తో కొత్త కమిటీలు వేయాలని సూచించారు. పార్టీలో అంకిత భావంతో ఉన్న కార్యకర్తలకు నష్టం కలిగిస్తే గట్టి చర్యలు చేపడతామని హెచ్చరించారు. పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులు ప్రారంభించాలని, జిల్లా పార్టీ కార్యాలయాల్లో వీటిని చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు. నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. పాఠశాల నుండి యూనివర్సిటీ వరకు పార్టీ తరపున విద్యార్థి కమిటీలను ఏర్పాటు చేయాలని, తెలంగాణలో వారియర్స్ ను తయారు చేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ ఆదేశాలతో కొత్త కమిటీల నియామకం, శిక్షణ కార్యక్రమాలు, పార్టీ పునర్వ్యవస్థీకరణ అంశాల్లో ఇతరుల జోక్యం లేకుండా కేటీఆర్ కీలకంగా వ్యవహరించనున్నట్లు బీఆర్ఎస్ శ్రేణులు తెలిపారు. అయితే పార్టీలోని ఇతర ముఖ్య నేతలకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగించి ఉంటే బాగుండేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఇటీవల తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంటులో చేసిన వ్యాఖ్యల మీద కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్లమెంటులో తెలంగాణ గురించి తేజస్వి సూర్య అనే ఒక పెద్ద వెధవ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే సభలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు ఏమైంది? తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చి మాట్లాడడం దుర్మార్గం. కాంగ్రెస్ వెధవలు ఒక్కరు కూడా అడ్డుకోలేదు. తెలంగాణ పట్ల బీఆర్ఎస్ కు ఉన్న చిత్తశుద్ధి వారికి ఉండదు. బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉంటే రణరంగం సృష్టించే వాళ్ళని కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ అంశంలో రాజీ పడాలని సోనియా గాంధీ ఎన్నిసార్లు చెప్పినా తాను అంగీకరించలేదన్నారు. పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు కనబడుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని, రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం కొనడం చేతకావడం లేదని విమర్శించారు. తెలంగాణను బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపితే కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాల్లో, భూముల కబ్జాలు, ఇళ్ల కూల్చివేతల్లో నంబర్ 1 గా మారుస్తుందన్నారు.
పక్క రాష్ట్రాల ప్రజలు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని చూసేందుకు వస్తుంటే ఈ ప్రభుత్వానికి విగ్రహం ఆవరణలోని గేట్లు కూడా తీయడం చేతకావడం లేదని ఎద్దేవా చేశారు. ఇది చండాలమైన చిల్లర ప్రభుత్వమని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేసీఆర్ సోమవారం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుండి హైదరాబాద్ కు రోడ్డు మార్గంలో వచ్చారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సేన పేరిట కవిత కొత్త పార్టీని ప్రకటించిన నేపథ్యంలోనే బీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు కేసీఆర్ చర్యలు చేపట్టారని, ఈ విధంగా కవిత దెబ్బకు కేసీఆర్ దిగివచ్చారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.